హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మసాలా వంకాయ గ్రేవీ కర్రీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఆల్ అనే బటన్ నొక్కండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అందుకు గాను నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. రౌండ్ నల్ల వంకాయలు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో సాల్ట్ వేసి అలా పెట్టాలండి. ఇది రెండు వైపులా అడుగు జాయింట్ ఉండే విధంగా పైన తొడిమ కట్ చేసి ఇలా కట్ చేసుకోవాలండి. పురుగులు అవి లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఉప్పు వేసినటువంటి వాటర్లో వేయాలండి. ఇవి వేసి మరి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినట్లేరు కదండి. మొత్తం నూనెలో గోలించకుండా కొద్దిగా ఆయిల్ వేసేసి స్టవ్ మీద మందపాటి బాండి పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా వంకాయలని మగ్గించుకుంటున్నానండి. మరి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత తొందరగా ఇవి మెత్తబడతాయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే చాలా తొందరగా ఈజీగా మెత్తబడతాయి. మరి ఈ కర్రీ చాలా ఇష్టపడతారండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతగానో లైక్ చేస్తారు ఈ మసాలా వంకాయ గ్రేవీ కర్రీని. అన్ని పొళ్ళన్నీ ఉంటే మనకి ఈజీగా అవుతాయండి. ఇక ఇలా మగ్గుతూ ఉండగానే పక్కన ఇంకొక మందపాటి మూకుడు పెట్టేసుకొని అందులో ఒక 100 గ్రాముల వరకు పల్లీలు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే పల్లీల తర్వాత కొన్ని నువ్వులు, 50 గ్రాముల నువ్వులు, 10 గ్రాముల ధనియాలు, ఒక 6 లేదా 7 కాజు పప్పులు వేయించుకోవాలండి. ఈలోపు ఇక్కడ వంకాయలు పూర్తిగా మగ్గిపోయాయి చూడండి, మెత్తగా అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈలోపు ముందుగా వేయించి పెట్టేసుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, కాజు, ధనియాలు, ఒక ఉల్లిగడ్డ, మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని అందులోనే చింతపండు రసం వేసి గ్రైండ్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఈ వంకాయలు తీసాక ఇందులోనే తాలింపు చేసుకోవాలి. కొద్దిగా జీరా, ఆయిల్ అందులోనే ఉంది. సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకొని వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పసుపు, కొన్ని పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గాక ఒక మీడియం సైజు టమాటా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇవి చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా తీసిన తర్వాత చూడండి చక్కగా మగ్గాయి. మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టేసుకున్నటువంటి గ్రేవీ కోసం మరి అందులో అన్ని రకాల పప్పులు కూడా అవసరం లేదండి. ఏదైనా ఒక పల్లీలైనా వేసుకోవచ్చు, ఒక నువ్వులు ఉల్లిగడ్డ అయినా వేసుకోవచ్చు, లేకుంటే కాజు, ఆనియన్ వేసుకోవచ్చు. నేను మాత్రం అవి కొన్ని అన్నీ కూడా యాడ్ చేశాను. చూడండి ఇలా గ్రేవీ. ఇది గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేశానండి. కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కాజు వేసాం కాబట్టి గ్రేవీ చక్కగా ఎక్కువగా అవుతుందండి. పులుపు సరిపోదు అనిపిస్తే మాత్రం ఇంకా కొంచెం పులిహోర పులుసు రెడీగా అది యాడ్ చేశాను. ఇంకొంచెం సాల్ట్ అండి మోతాదు చూసుకొని. ఇక అలాగే కారం 1 టేబుల్ స్పూన్ అలా కారం వేసాను. పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. ఆ కొబ్బరి పొడిలోనే చక్కెర యాడ్ చేసి ఉంది కాబట్టి అది మళ్ళీ చక్కెర సపరేట్గా వేయలేదండి. వేసుకోవాలి, కొద్దిగా చక్కెరతోటి టేస్ట్ వస్తుంది. అవన్నీ వేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసాక కొంచెం మనకి గరం మసాలా పౌడర్, అంటే నేను దాల్చిన చెక్క పౌడర్ వేసాను. అలాగే రసం పౌడర్ కూడా యాడ్ చేశానండి, చక్కని టేస్ట్ రావడానికి. గరం మసాలా ఎక్కువగా వద్దు అనుకుంటే దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా తగ్గించి వేసుకోవాలండి. ఇదంతా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి కొంచెం 4-5 రెబ్బలు అలా ఒక ముక్కగా దంచి యాడ్ చేశాను. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. ముందుగా గోలించి పెట్టేసుకున్నటువంటి వంకాయ పీసెస్ వేసుకొని కొద్దిగా పైనుండి కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. ఒక్కసారి మళ్ళీ అలా కొద్దిసేపు ఉండనివ్వాలండి స్టవ్ మీద, ఫ్లేవర్స్ అన్నీ కూడా కలవడానికి. అన్ని పొళ్ళు మనకు రెడీగా ఉంటే మాత్రం తొందరగా అవుతుందండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీ, పులావ్, చపాతీ, పుల్కా అన్నిట్లోకి కూడా చక్కగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇక మరి ఇది
కొద్దిగా ఇంకాస్త ఆయిల్ వేసుకొని కూర మసిలిన తర్వాత కూడా ఆయిల్ పైకి తేలేటట్టుగా వేసుకుంటారు, కానీ ఆయిల్ ఎక్కువగా వాడట్లేరు కాబట్టి ఇప్పుడు నేను చాలా తక్కువగా, అందుకే తక్కువ ఆయిల్లో మగ్గనిచ్చానండి వంకాయలు కూడా. మనకి ఇంకా వంకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. మంచి టేస్ట్తో వేడివేడి అన్నంలోకి వడ్డించుకోండి. ఇక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.